హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ ముర్గన్. వెల్కమ్ టు TEDMED. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మోటో రాజర్ కొత్త మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ మొబైల్ ప్రైస్ కానీ చూసుకుంటే నేను అప్పుడే చెప్పను, మీరు ఇప్పుడే వెళ్ళిపోతారు. వీళ్ళు తీసుకొచ్చిన కొత్త మొబైల్ ఏంటి, అసలు అంత తెలివైన ఇన్నోవేషన్ ఏం చేసేసారు, అండ్ ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా, ఎవరు కొంటారు ఎవరు కొనకూడదు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్స్ కానీ మనం చూసుకున్నట్టయితే మనకి 6GB ర్యామ్తో అయితే మనకు వస్తుంది అండ్ 128GB రోమ్తో అయితే వస్తుంది. సో ఇది రెగ్యులర్గా ప్రతి మొబైల్లో చూసేదే. నెక్స్ట్ 6.2 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, బట్ 800x600 పిక్సెల్తో వస్తుంది. సో రెజల్యూషన్ చూసారు కదా ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో. సో చూడడానికి కూడా అంత ఎక్స్ట్రాడినరీ లుక్ కూడా నాకు తెలిసి ఉండదు ఇది, ఎందుకంటే 800x600 పిక్సెల్స్ అంటే ఏమాత్రం ఏపాటికి. అండ్ అది కూడా మనకి పీపీఐ గ్రాఫిక్ పీపీఐ ఎంతో తెలుసా, 360 పీపీఐకి వస్తుంది. సో పిక్సెల్ పర్ ఇంచ్ కూడా మనకి 361. రెగ్యులర్గా మనం చూసుకునేవి అరే తూతుంబరే మొబైల్స్ చూస్తే మినిమం 400 ఉంటాయి, 403 పీపీఐ ఉంటుంది. ఇదేమో తీసుకెళ్ళి 361. ఎంత ఘోరాతి ఘోరం ఇది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఓఎల్ఈడీతో అయితే వస్తుంది. 21:9 ఆస్పెక్ట్ రేషియో. ఈ మోటోలో కంపెనీ వాడు మాత్రమే 21:9 ఆస్పెక్ట్ రేషియో తీసుకొస్తారు. వీటికి మాత్రం నమస్కారం పెట్టచ్చు. అసలు యాక్చువల్గా 21:9 ఆస్పెక్ట్ రేషియో ఉన్న మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి కూడా కొంచెం ఆక్వర్డ్గా ఉంటాయి, అంతగా అయితే లుక్ ఉండదు. మీరు ఎప్పుడైనా సరే మోటో మొబైల్స్ని నెక్స్ట్ 16:9 ఆస్పెక్ట్ రేషియో ఉన్న మొబైల్స్ని పెట్టి చూడండి ఎప్పుడైనా పక్కన, మీకు ఏది చూడడానికి కొంచెం బాగుంటుందో. సో మరి వీళ్ళు ఎప్పుడు అప్డేట్ అవుతారో ఏంటో మరి నాకైతే తెలియదు. అండ్ నెక్స్ట్ మనకి అన్నిటికన్నా మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటి, ప్రాసెసర్ ఏమి ఇచ్చారు తెలుసా, 710 ప్రాసెసర్ ఇచ్చారు. దేవుడా, దండం పెట్టాల్సిందే వీడికి. చూసిన మనకే అర్థమైపోతుంది కదా ఇది ఒక పెద్ద దరిద్రపు చెత్త మొబైల్ అని. మళ్ళీ ఎంతోమంది ఈ సీఈఓ ఏం చేస్తున్నారో, కిందుండే టెక్నీషియన్స్ వాళ్ళు ఏం చెప్పరో ఏంటో తెలియదు, అడ్వైజర్స్ ఏం చెప్పరో ఏంటో మరి తెలియదు. కానీ అసలు ఇలాంటి మొబైల్ మార్కెట్లోకి పట్టుకొని వచ్చి ఎలా వేలేద్దాం అనుకుంటున్నాను నాకైతే తెలియదు. సరే, ఇది ప్రాసెసర్ గురించి కూడా పక్కన పెట్టండి. ఫోన్లేండి, ప్రాసెసర్దే ఉంది 710 ప్రాసెసర్ అంటే మనకు సరిపోతుంది, రెగ్యులర్గా వాడే వాళ్ళకి సరిపోతుంది అనుకుందాం. పోనీ మనమే కొందాం అనుకుందాం. సరే, ప్రాసెసర్ గురించి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకి బ్యాటరీ బ్యాటరీ ఎంత తెలుసా, 2510 mAh బ్యాటరీ. సరే, 2500 mAh బ్యాటరీ ఇచ్చాడే అనుకుందాం. సరే, దానికి ఫాస్ట్ ఛార్జర్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు. 18 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. 20 వాట్స్, 30 వాట్స్, 55 వాట్స్ ఛార్జర్స్ ఇచ్చేస్తుంటే వీడేమో ఇంకా 18 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నాడు. సో అది ఫాస్ట్ ఛార్జర్ అనుకోవాలి. మరి ఏం చెప్తాం, ఇతను ఏం చెప్తే అదే రూల్. మనకు బ్యాటరీతో ఏముందిలే, మహా అయితే ఎర్ర బటన్ పచ్చ బటన్ అని నొక్కుందాం అనుకుందాం, బ్యాటరీ బాగానే వస్తుందిగా. సరే, మహా అయితే మనం కొన్నాం కదా, మరి చూపించాలి అందరికీ. ఓకే, చూసారా నా మొబైల్ ఎలా ఉందో, ఎలా ఓపెన్ అవుతుందో, ఫోల్డబుల్ మొబైల్ అని చెప్పేసి మనం చూపించుకుంటాం, బాగానే ఫీల్ అవుతాం. మరి అందులో కెమెరా ఎలా ఉండాలి, కెమెరా కానీ చూసుకుంటే యావరేజ్ కెమెరాని తీసుకురావడం జరిగింది. సోనీ IMX సెన్సార్ ఇచ్చినప్పటికీ కూడా ఇది 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ వస్తుంది. పోనీ ఇక్కడ ఏమైనా కెమెరాస్ బాగున్నాయంటే అది లేదు. మనకి పాత మోటోలో మొబైల్స్ ఉండేవి చూశారు కదా, ఫ్లిప్ టైపు, అదే మోడల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి కొనేస్తారు అనుకుంటున్నారో ఏమో. మరి మన ఇండియన్స్ కొంచెం సెంటిమెంటల్గా ఉంటాం కదా, సరే కొందాం, అది కూడా ఓకే, అది కూడా కొందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి ఫైనల్గా ప్రైస్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలుసా, మళ్ళీ సామాన్యులే పోనీ దీన్ని లేపుదాం. మోటోలో పాపం ఏ మొబైల్స్ కూడా పెద్దగా సక్సెస్ అవ్వట్లేదు అని మనందరం జాలిపడి, మనమేమో ఇంత బాధపడి అన్ని లేపుదాం అనుకుంటే వాడేంటి మన లేకంగా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. 1,25,000 రూపీస్ ప్రైస్ పెట్టి ఈ మొబైల్ కొనాలంటే మరి మనం కొనగలమా? మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైనా కొనగలరా? సో ఈ టైప్ అనమాట. అంటే ఇలాంటి మొబైల్స్ ఎందుకు వచ్చేస్తున్నాయో తెలియదు, ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు. స్టీవ్ జాబ్స్ చనిపోయిన తర్వాత అసలు టెక్నాలజీ చాలా వరకు అక్కడే ఆగిపోయింది. ఏ మాత్రమైనా టెక్నాలజీలో చేంజెస్ ఉన్నాయా? లేదు. మన దగ్గర నుంచి పదే డబ్బులు తీయాలనే ఒక ఉద్దేశమే తప్ప మొబైల్లో పలానాది మేము అప్గ్రేడ్ చేసి తీసుకొస్తున్నాము, ఇప్పుడుకొచ్చి ఇలాంటిది మార్కెట్లో లేదు అన్న ఒక్క మొబైల్ కంపెనీ చూడండి. ముందేమో 20 వాట్స్ ఛార్జర్ తీసుకొస్తారు. సరే, ఆ 20 వాట్ ఛార్జర్ వాడుతున్న మనల్ని మళ్ళీ ఫోన్ కొనిపించడం కోసం 50 వాట్స్ ఛార్జర్ అంటాడు. అదే 50 వాట్ ఛార్జర్ కోసం మళ్ళీ మనం ఇంకో మొబైల్ కొనాలి. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అంటాడు, ఎయిర్ కండిషనర్ కూలింగ్ టెక్నాలజీ అంటాడు, ఇంకా రకరకాల పేర్లు చెప్పి అమ్మిన మొబైల్నే 10 సార్లు మనకు అమ్ముతాడు. మీరు నిజంగా ఆలోచించండి, మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటి, ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ అనేది అప్గ్రేడ్ ఏమైనా చేస్తే, ఆ ప్రాసెసర్ అప్గ్రేడ్ అయిన తర్వాత మనకేమైనా యూస్ఫుల్ అవుద్ది అని అంటే మనం ఆ మొబైల్ కొంటాం, లేకపోతే ఎందుకు కొంటాం? మొబైల్లో 8GB ర్యామ్ ఎందుకు,
యాక్చువల్గా మన గేమింగ్ ల్యాప్టాప్స్ నేను ఎడిటింగ్ చేస్తా, చాలా హై అండ్ పర్ఫార్మెన్స్ చేస్తాను నేను చేసి, అదే నాకు 8 GB సరిపోతుంది. మొబైల్లో 12 GB ర్యామ్లు 8 GB ర్యామ్లు ఎందుకంటే ఇంకా మన డబ్బుల కోసం. సో మొబైల్స్ మరీ ఏమాత్రం కూడా తెలియకుండా వచ్చేస్తే మెయిన్ ఏంటంటే మనం కొంటేనే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి థాట్స్ వస్తుంటాయి. మనం కొండం మానేస్తే చచ్చినట్టు వాళ్ళు దిగొస్తారనమాట. ఓకే, ఒక కస్టమర్కి ఏం అవసరం, ఏం తయారు చేయాలి, ఎలా తయారు చేస్తే బాగుంటుంది అనేది లేకున్నా మనకి డబ్బులు బాగా అమ్మాలి, కస్టమర్ యొక్క వీక్ పాయింట్ని పట్టుకొని మనం దాన్ని ఆడుకుందాం అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని అలా కాదు, మన దగ్గరికి తీసుకురావాలి. నాకు ఇది కావాలి, నువ్వు మొబైల్ తయారు చేయగలుగుతావా లేదా అనేటట్టు ఉండాలి. ఇది ఎలా అయిపోయిందంటే మనం కొంటున్నాం కాబట్టి వాడు తీసుకొస్తున్నాడు, ఇంకా అదే అనమాట. ఫ్రెండ్స్, నాకైతే ఈ ప్రైస్ నచ్చలేదు, ఈ మొబైల్ నచ్చలేదు. నేను ఎవరికి సజెస్ట్ చేయను. మీలో ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి, నేనైతే అడ్డు చెప్పను. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ ముర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.